ఉన్మాదులుగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ప్రజలంతా కూడా ఈరోజు మోసగిస్తున్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఒక సామాజిక బాధ్యతతో రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాను తీస్తే ఈయన దాన్ని అడ్డుకొని కోర్టుకు పోవడం జరిగింది. ఇది ఎంతవరకు సబబని అడుగుతున్నా. ఇది సబబేనా? అంతేకాకుండా ఈ సినిమాల్లో ప్రజల్లోకి వ్యతిరేకత వస్తుందనే భయంలో ఆయన చుట్టుకుంది. తన మీద ఎంత వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అనే ఒక భయంతో కోర్టుకు వెళ్ళాడు. ఈరోజు రైతుల కోసం, ప్రజా శ్రేయస్సుల కోసం వీరు సినిమా తీస్తే దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సబబు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. రాజధాని సినిమా చూస్తే వీణ ఒంటిలో వణుకు పుట్టింది. ఎందుకంటే రైతులందరూ కూడా చైతన్యవంతమవుతారు, ప్రజలు చైతన్యవంతమవుతారు, వీనికి ఏడ మనుగడ లేకుండా పోతుందో అని చెప్పి అక్రమంగా కోర్టుకు వెళ్ళాడు. అదేవిధంగా కోర్టు ఆర్డర్ ఇవ్వకపోతే కూడా వీణ పోలీసు వాళ్ళ ద్వారా, వీణ బలగము సిబ్బంది ద్వారా థియేటర్లకు వెళ్ళి జనాలంతా బయటపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి థియేటర్లు పంపించేస్తూ ఉన్నాడు. కావున ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిందంటే వీరికి 2 నెలల మటుకమే గడువు ఉంది. ఈ 2 నెలలు దాటుతానే ఖచ్చితంగా అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు మమేకమై ఈ ప్రపంచంలో గర్వించదగ్గ రాజధానిని ఖచ్చితంగా నిర్మించడం జరుగుతుంది. దీనికి భయము, ఇది ఆయనకి భయం ఎత్తుకొని రాజకీయాన్ని కోల్పోతాము, రైతులకు ఎంతో నష్టం చేసినామని చెప్పి భయంతో ఈ సినిమా పైన ఆయన కోర్టుకు పోవడం చేస్తున్నాడు. కాబట్టి ఏ మాత్రము రాజధాని వీని కట్టలేడు. అదే రాజధానిలో అదే బిల్డింగ్లో వీని ఇప్పటికీ అసెంబ్లీ పెట్టుకొని పరిపాలిస్తాడు తప్ప ఒక్క రాజధానిలో కట్టలేడు. కాబట్టి చేతకాని ముఖ్యమంత్రి అయినా కనీసం ఈ 2024లో ఉన్న వీళ్ళు రైతులందరూ ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి రాజధానిలో కానీ రైతుల అభివృద్ధి కానీ జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ముగిస్తాం. జై హింద్, జై తెలుగుదేశం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.